చూడ్డానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది కానీ ఇది పెద్ద కంచు. ఏంట్రా? ఏమైందిరా? అటు చూడు. నీ మరదలు ముగ్గులు బాగా వేసిందిరా. అబ్బా ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా. బొమ్మాలి ఇక్కడికి రా మళ్ళీ. దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బ అమ్మమ్మ. అయ్యో మీ అక్కేదే లోపల పూలుకొస్తుంది. వచ్చా అమ్మదేవి, నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా. దా వచ్చి తీసుకో. ఏంట్రా ఏం చేసావురా? చంపేస్తాను నేను. చంపుతానంటే ఆగుతాను. మూడు పెంటదవా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. ఏంటి సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేశాడు. అయ్యయ్యో, ఏడాడు పిలుచుకురాపో. వెళ్ళిపోయాడు సచ్చినోడు. మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతానులే. అవతల పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య మిమ్మల్ని. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయే. నువ్వేమైనా చేసి పెడతావా నాకు? నీ ముగ్గు తర్వాత వేసి పెడతాలే. సరిగ్గా వేయవే, మొత్తం అంటించేస్తున్నావు. నేనేం అంటించట్లేదు, మీరే వణుకుతూ అంటించేసుకుంటున్నారు. నా చెయ్యేం వణకటం లేదు, సరిగ్గా చూసి తగలడు. సర్లేండి. ఏమిటే మనోరాలా ముఖం అలా పెట్టుకున్నావు? సూర్య నా కోడి పెంట పైన ముగ్గేశాడు. ఛీ, నా ముగ్గు పైన కోడి పెంట వేసేశాడు. పోన్లేవే, నిన్ను ఏడిపించడానికి ఏదో సరదాగా వేసి ఉంటాడు. అవునా? సరదాగానా? నా నెయిల్ పాలిష్ నాకు ఇచ్చే. ఉండవే బాబు, ఇంకా 2 వేళ్లున్నాయి. వాటికి సున్నం రాసుకో. అడుగుతుంటే ఇవ్వచ్చు కదే. నేను ఇవ్వను. ప్రతిదానికి సూర్యుని వెనకేసుకొస్తుంది. నాన్నగారు వచ్చారు, ఈ టీ తీసుకెళ్ళివ్వు. నేను ఇవ్వను, నువ్వే ఇచ్చుకో. మీ అందరికి చెప్పడం వేస్ట్. ఆడి పని నేనే చెప్తా. ఏంటి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తున్నాడా? అవునే, సాయంత్రం త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. మీ బావ హీరోలాగా భలే డాన్స్ వేస్తాడు. ఆడ హీరోనా? పిల్లిగడ్డం వేసుకుని. అదేంటి అలా అంటావ్? ఆ స్టైల్, ఆ స్మైల్, అచ్చం మీసం పెంచుకున్న మహేష్ బాబులా బాగుంటాడు కదే. ఆడు మహేష్ బాబా? నీ కళ్ళేమైనా పోయాయా? వంకర పడలేదువా? అయితే ఏంటి, నాకు అలా రఫ్ గా ఉంటేనే ఇష్టం. మీ బావ హాట్ గా బాగుంటాడు తెలుసా? హాట్ అంటే? మిరపకాయ బజ్జీ. నీకు ఇష్టం ఉండదు కదా, నువ్వు కప్ చెప్తుంది. నేను వెళ్తున్నానే, రికార్డింగ్ డాన్స్ కి రెడీ అయ్యి వెళ్ళాలి. అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? లేనా తమన్నా అనుష్క, దిగండి దిగండి దిగండి. రే అలా వదలకు కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డాన్స్ నువ్వే పెట్టించావుగా. అమ్మాయిలు మొమ్మట్లాగా డాన్స్ బాగానే చేస్తారంటావా? సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఇవ్వలేను రా బాబు. మరి ఏమైనా కోడి పందా లేటి తేరగా చూసి వెళ్ళిపోవడానికి? 20 రూపాయలు తీసుకోరా. అరే చందా ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళు ఎవరు నచ్చారేటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. పొట్టుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే గాని సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేగా. సాయంత్రం డబ్బులు ఎట్టుకొచ్చే పెళ్లికి ముందే శోభనం. భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాడు రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొడుతాడు ఎవరు? సునీతి నీ కోసం బెల్ల కొడుతుంది. పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, ఎల్లిపెట్టరా అడుగుతుంది కదా. సూరి. సునీత, పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్.
చెప్తా. థ్యాంక్ యూ సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో నీ చేతులు కాయలు అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్ ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్ అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని జోలికి వస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే. అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటే నువ్వు పాటనిచ్చేది? అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. అందరూ చావండి, ఈ రోజు నుంచి నా ఫ్రెండ్ లేదు, ఎవరు లేరు. సారీ సార్, దెబ్బలు తగలేదు కదా. సారీ అండి, చూడలేదు. పర్లేదు. యాక్చువల్లీ నాదే తప్పు. మిమ్మల్ని చూస్తూ పడిపోయా. హలో, 10 ట్రక్కులు కోడి పెంట అంటే 4 రోజులు ఆగాలండి. అంత అర్జెంట్ అంటే కుదరదు. ఎన్ని కోళ్ళున్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి. ఏం కోళ్ళో ఏంటో. సూరిబాబు గారు, మీ మామయ్య గారు ఎరువులు ఇస్తానని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి. అవునా? ఆయన ఎలా అడగాలి నాకు బాగా తెలుసు. నేను అడుగుతా పద. అట్టగేనండి. దా. ఈ గొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటది. కరెంటు బిల్లు కూడా కట్టేమో. ఏంటిది? ఏ బాబు ఇందుక కొట్లు కరెంట్ ఉండదు ఎప్పుడు వారిని ఇదా? ఏమే సత్యమైతే ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మొదలెట్టేసినట్టున్నా. అబ్బో సిగ్గుని మొఖానికి సూట్ అవుతాయి కానీ మా అయితే క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్. లేదనుకో నీకు ఎరువులు ఇస్తానంటాడు. అప్పుడు నీ వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో. అర్థమైందా? అలాగేనండి.